नरेंद्र मोदी गारी जनता पार्टी एमएलसी రెండు ఎమ్మెల్సీలు టీచర్స్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీకి డిపాజిట్ లేకుండా అయింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూడా గ్రాండ్ గా మేము గెలిచాము. రానున్న రోజులన్నీ మాయే భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో కూడా ఎంపీటీసీలు కౌన్సిలర్లు జడ్పీటీసీలు ప్రతి ఎలక్షన్ మాదే. రానున్న రోజులలో మాదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా మీ అందరికీ మీ ఏదైతే ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ టీచర్స్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రజలందరికీ గ్రాడ్యుయేట్ ఓటర్స్ కు టీచర్స్ ఓటర్స్ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీ విజయం సాధించి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయులు ఒక పక్క సమాజాన్ని తీర్చిదిద్దుతారు. వకీల్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇలాంటి ఎంతో మందికి చదువు విద్యలు చెప్పి సమాజాన్ని బాగుపరుస్తారు. అదే ఉపాధ్యాయులు ఈ రోజు రాజకీయాలు కుళ్ళు పట్టిపోయినాయి. ఈనాడు గతంలో టీఆర్ఎస్ చూసినాం, టీడీపీని చూసినాం, కాంగ్రెస్ చూసినాం. ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను దృష్టి మళ్లించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారంటే వారికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేధావి వర్గం, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ లో ఈ రోజు అంజిరెడ్డి గారిని గెలిపించారంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఇదే అని చెప్తా ఉన్నాం. ఇది సెమీఫైనల్ గా మేము భావిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ లో గానీ, స్థానిక సంస్థలు ఎంపీటీసీ గానీ, జడ్పీటీసీ గానీ,
ముందు ఏ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.